పురాణ క్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయంలో ఆదివారం నాడు అసాధారణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే ఆలయ శిఖరంపై ఎగురుతున్న జగన్నాథుడి పవిత్ర పతాకాన్ని మారుస్తున్న సమయంలో ఒక విశేష దృశ్యం భక్తులను అబ్బురపరిచింది. ఓ గద్ద ఒక్కసారిగా ఆ పవిత్ర జెండా వైపు దూకి నోటితో పట్టుకుని ఎగిరిపోయింది. శిఖరంపై ఎగురుతున్న ఆ జెండాను గద్ద గాలిలో ఎత్తుకుని ఆలయం చుట్టూ 2 సార్లు చక్కర్లు కొట్టింది. భక్తులందరూ ఇదేంటి అని ఆశ్చర్యపోయారు. కొంతమంది భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పురాణాల ప్రకారం జగన్నాథుడి జెండాకు ప్రత్యేకత ఎంతో ఉంది. పతిత పావనంగా భావించే ఆ జెండాకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారు. జగన్నాథుని దర్శనానికి ముందుగా భక్తులు ఆలయ శిఖరంపై ఎగురుతున్న జెండాను చూసి ఆ పతాకానికి నమస్కరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రస్తుత జెండాను తీసివేసి భక్తులు సమర్పించిన కొత్త జెండాను అర్చకులు ఎగురవేస్తారు. ఈ ఘటనను చూసిన భక్తులు ఒక్కసారిగా మౌనమయ్యారు. కొందరైతే ఇది భగవంతుడి సంకేతంగా భావించి దండమాల వేసుకున్నారు. దేవతలు ప్రకృతికి రూపంగా వస్తారని విశ్వసించే కొందరు భక్తులు ఆ గద్దను దైవదర్శనంగా భావించారు. అంత పవిత్రమైన జెండాను ఒక సాధారణ పక్షి ఎలా నోటితో ఎత్తుకెళ్లగలదు? అది దేవుడే పంపిన దూత కావచ్చు అంటూ మాట్లాడారు. ఇది ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక చర్చకు కేంద్ర బిందువుగా మారింది.